హలో హాయ్ బెస్టీస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈరోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా చేపల కూర ఎలా వండుకోవాలి, ఈజీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మా అమ్మమ్మ చెప్పిన పద్ధతిలో నేనైతే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయొచ్చు. కొంచెం కూడా నీసు వాసన అనేది రాకుండా చాలా బాగుంటుంది. చూడండి, చికెన్ కర్రీ టైప్లోనే ఉంది. చాలా టేస్టీగా వస్తుంది. నేను చెప్పిన కొలతలతో పక్కాగా వండుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేనైతే ఒక 1/2 kg ఫిష్ అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దాన్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా అక్కడే కట్ చేయించుకొని వచ్చాము. కట్ చేయించుకొని వచ్చిన తర్వాత ఆ ముక్కలన్నిటిని కూడా కొంచెం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసి బాగా కడిగేసేయండి. మనం అవి ఎందుకు వేస్తామంటే నీసు వాసన పోయిద్ది కాబట్టి పోవాలని మనం సాల్ట్ అయితే యాడ్ చేసి కడుక్కుంటాము. ఇంకా అందులోకి 1 kg అయితే ఫిష్, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఒక 4 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు మొత్తం కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత వాటన్నిటిని అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి. ఆ బౌల్ని తీసుకున్న తర్వాత ఆ బౌల్లో ఈ ముక్కలను అయితే ట్రాన్స్ఫర్ చేయండి. ముక్కలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి కాకుండా మనం లైన్గా అయితే పేర్చి పెట్టండి. ఎందుకనంటే మనం చేపల కూర వండేటప్పుడు మొత్తం కూడా ఈవెన్ కర్రీ అయ్యేంత వరకు కూడా మనం వాటిని అయితే గరిటె పెట్టి అయితే కలిపెట్టాం. ఎందుకనంటే అలా కలిపెట్టడం వల్ల చాలా మొత్తం లోపల ఉన్న గ్రేవీ అంతా బయటకు వచ్చేస్తుంది, ముక్కలన్నీ విరిగిపోతాయి. సో అందుకని అయితే నేను ఇలా పేరుస్తున్నాను నీట్గా. కాకపోతే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, చేసుకోవచ్చండి, ఇబ్బంది అయితే ఏం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ ఎప్పుడో ఒకసారి చెప్పింది. నేనైతే ఎప్పుడు చేపల కూరను అలాగే వండుతున్నాను. ఇలా వేసిన తర్వాత నేనైతే కారం అయితే 2 స్పూన్లు వేసుకున్నాను. ఆ తర్వాత పసుపు, అంటే 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ల కారం కూడా తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు వేసాను. సేమ్ అదే ప్రాసెస్లో అయితే చల్లండి. ఎందుకంటే మనం అలా స్ప్రెడ్ చేస్తూ చల్లడం వల్ల ముక్కలకి కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. ఆ తర్వాత నేనైతే కల్లుప్పు అయితే తీసుకున్నాను. అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది. సాల్ట్ ఉంటే సాల్ట్, కల్లుప్పు ఉంటే కల్లుప్పు అయితే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు దానివల్ల. ఇలా మొత్తం అయితే వేసేసిన తర్వాత నేనైతే ఆల్రెడీ పక్కన 1 kg చింతపండుకి మన గుప్పెడు చింతపండు అయితే సరిపోతుంది. చింతపండు అయితే నానబెట్టేసాను. ముందే నానబెట్టేసిన తర్వాత దాన్ని అయితే బాగా పిసికేసి, అంటే అందులో ఉన్న గ్రేవీ బయటకు వచ్చేటట్టుగా బాగా మెత్తగా పిసికిన తర్వాత ఆ రసాన్ని అంతా కూడా అందులోకి వంపేయాలి. అంటే ఆ ముక్కల్లోకి వంపుకోవాలి. అంటే కొంతమంది ఒక్కో రకంగా చేస్తారు. బట్ మనం ఏంటంటే వన్స్ ఫిష్ కర్రీ స్టార్ట్ చేసిన తర్వాత వాటిని అయితే మనం కలపటానికైతే బాగుండదు, ఏదైనా గరిటె పెట్టి. అందుకని నేనైతే మొత్తం అయితే ఇలా కలిపేసి పెట్టేస్తాను. ఇంకా అదే ఉడుకుతుంది, బాగా ఉడికిద్ది, ప్రాబ్లం అయితే లేకుండా. చింతపండు అయితే అంతా పోసేసాను. అంటే ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పట్టాయండి ఈ కేజీ పీసెస్లోకి. వేసిన తర్వాత అంటే చేయి పెట్టకుండా తర్వాత అయితే చేయి పెట్టేశాను. ముందైతే అలా కలిపేశాను మొత్తం ముక్కలకి పసుపు, కారం, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పట్టడానికి. తర్వాత ధనియాల పొడి అయితే తీసుకుంటాను. ధనియాల పొడి అప్పటికప్పుడు అయితే ప్రిపేర్ చేయను, ముందు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను. అలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే ఇబ్బంది ఏమి ఉండదండి. నాకు ఒక 10 to 15 days వరకు వస్తుంది. ధనియాలు, వెల్లుల్లి అది పౌడర్ అనేది. ఈ ఫిష్ కర్రీ మసాలా అనేది ఒకసారి ఎప్పుడో తెచ్చిపెట్టాను ఇంట్లో, అది ఉంది. సో అది వేసాను. మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది ఈ కర్రీ మసాలా. ఈ ఫిష్ కర్రీ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఇదేం నీడ్ కాదు. నా దగ్గర ఉంది కాబట్టి వేసాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా అయితే నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఈ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత నేను సేమ్ అలాగా అయితే ముందైతే కలిపాను అలాగే అయితే కలిపెట్టేసాను మొత్తం కర్రీ అంతా కూడా. నేను ఈ ప్రాసెస్ చేస్తుండే మా బాబాయ్ అయితే నిద్రలో వేసేసాడు.
దాన్ని అయితే మొత్తం అయితే కలిపేసాను. అలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం మీరైతే ఎక్కువ శాతం పచ్చిగా ఉన్నప్పుడే మొత్తం కూడా గ్రేవీ అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు అయితే కలిపేయండి. తర్వాత నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసాను. ఎందుకంటే కొంతమంది అయితే వేసుకోరు. మనం ఇలా ఉల్లిపాయలు వేయటం ద్వారా ఉడికిన తర్వాత బాగా మంచి స్మెల్ అనేది, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అందువల్ల మనమైతే ఉల్లిపాయలను యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది అయితే ఏం లేదండి. ఓకేనా ఫ్రెండ్స్, అలా మొత్తం అయితే కలిపేసాను. ఇంకా మొత్తం యాడ్ చేశాను, ఏది మర్చిపోకుండా. మీరు కూడా ఇలాగ సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను. మా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం కూడా అసలు స్మెల్, నీసు వాసన అనేది రాదండి ఇలా చేసుకోవటం వల్ల. అన్నీ అయితే సరిపోయాయి నేను వేసిన ప్రకారం అయితే. మొత్తం అయితే రెడీ చేసేసాను, మొత్తం కలిపేసాను. దానిలో వేయాల్సినవన్నీ కూడా చూడండి, నేను చెప్పిన విధంగా అయితే చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మన పాతకాల పద్ధతిలో పెద్దవాళ్ళు అయితే ఇలాగే ఉండేవాళ్ళు. సో ఇలాగే వస్తుంది కర్రీ కూడా, చాలా టేస్టీగా వస్తుందండి. ఇంకా మొత్తం అయితే కలిపేసిన తర్వాత పక్కన అయితే గ్యాస్ స్టవ్ అయితే వెలిగించాను. ఇలా వెలిగించిన తర్వాత దాన్ని మనమైతే అన్నీ రెడీ చేసుకున్నటువంటి ఆ గిన్నె అయితే ఉంది కదండి, బౌల్ని మనం దాని మీద పెట్టేసి కొంచెం ముందైతే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకుని బాగా ఉడికించుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత ముందైతే హై ఫ్లేమ్లో పెట్టేసాం కదండి, సో అలాగే ఉంచేసి దాని మీద అయితే ఒక మూత అయితే పెట్టేసుకోండి. ఇలా మూత అయితే పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగి తీసి చూడండి. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు ముక్క అయితే గట్టి పడిపోయి ఉంటుంది ఆ వేడికి. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే ముందైతే కలిపెట్టద్దు, ఎందుకంటే ముక్క అప్పుడే పెట్టాం కాబట్టి ముక్క విరిగిపోతుంది కాబట్టి కలపొద్దు. చాలా 5 మినిట్స్ కంటిన్యూగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపెట్టి, అంటే నేను వీడియోలో చూపించిన విధంగా గుడ్డతో అయితే కలిపెట్టేసి మూత అయితే పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇలా అయితే వీడియోలో చూపించిన విధంగా బాగా క్లాత్ తీసుకొని దాన్ని పట్టుకొని మొత్తాన్ని అయితే కదపండి. ఎందుకంటే మా లోపల అడుగు వాడుతుంది కాబట్టి కొంచెం కదపమని అయితే చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఇదైతే ఉడకొచ్చేసిందండి. ఈవెన్ జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది కర్రీ, చాలా ఈజీగా. నాకైతే ఫిష్లో చాలా అంటే చాలా ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయండి. ఈవెన్ ఎవరైనా తినొచ్చు దీన్ని, హెల్దీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా డెలివరీ అయిన ఉమెన్స్ అయితే ఈజీగా తీసుకోవచ్చండి, ఎందుకనంటే మీ బ్రెస్ట్ మిల్క్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో అందువల్ల అయితే మీరైతే టెన్షన్ అయితే తీసుకోకుండా తినేయచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. మొత్తం అయితే ఉడికేసింది, మ్యాక్సిమం ఉడికేసిందండి కర్రీ అంతా కూడా. చాలా గ్రేవీగా అయితే వచ్చేసింది. ఫిష్ అయితే ఒకసారి ముక్క ఎలా ఉడికింది చూపిద్దామని నేనైతే పైకి అయితే తీసాను. కొంచెం వాటర్ అంటే రసం ఎక్కువగా ఉండాలి అని అనుకుంటే కొంచెం సేపు అయితే అలాగే ఉడికించుకోండి. నాకైతే కొంచెం గ్రేవీ ఉంటే సరిపోద్దని నేనైతే అలా ఉడకబెట్టేసుకున్నాను, అంటే ఆ పీసెస్ అన్నీ కూడా పైకి వచ్చే విధంగా. మొత్తం అయితే ఉడికేసిన తర్వాత నేనైతే కొత్తిమీర అయితే ఫ్లేవర్ యాడ్ చేశాను. అసలు సూపర్ అంటే చాలా చాలా బాగుంటుంది కదండి కొత్తిమీర ఫ్లేవరు. నేనైతే యాడ్ చేశాను, అంటే రేర్గా అయితే వాడతానండి కొత్తిమీర, ఇంట్లో ఉంటేనే యూజ్ చేస్తాను. ఇది యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం అయితే మూత పెట్టేసి మళ్ళీ అయితే కర్రీని అంతా కూడా ఒకసారి అయితే కదపండి. ఎందుకనంటే మనం కొత్తిమీర వేసాం కాబట్టి మొత్తం కలవాలి కాబట్టి కలిపేశాను. చూసారా, నేనైతే వీడియో మొత్తంలో గరిట అయితే యూజ్ చేయలేదండి. ఎందుకనంటే మనం గరిట పెట్టడం వల్ల పీసెస్ అన్నీ కూడా చిదురైపోయి లోపల ఉన్న ఆ ముళ్ళలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో అందుకని అయితే నేనైతే వాడలేదు. అసలు చేపల కూర నిజంగా మన వాళ్ళు పెద్దోళ్ళు చెప్పే మాట ఏంటంటే, అప్పుడు వండుకుని వేడివేడిగా తినే కన్నా దాన్ని చల్లార్చుకుని తిన్న తర్వాత టేస్ట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసి మీరు కూడా చాలామంది ఇలాంటి టేస్ట్ ఫేస్ చేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.
ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మొత్తం అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను నేను. కర్రీ చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత నేనైతే పీస్ అయితే మీకు చూపిస్తున్నాను. చాలా బాగా ఉడికిందండి. సేమ్ లైక్ చికెన్ కూర లాగే ఉంది చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మేము ఇంకా అలా వండేసుకున్న తర్వాత వెంటనే అయితే తినేసాము. అంటే అప్పటికే మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. సో అందుకని అయితే త్వరగా తినేసాము వండుకున్నాం వెంబటే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు అయితే మనం ఫాలో అవ్వాలి కదా. సో అందుకని నేను ఎప్పుడు కూడా ఇలాగే ట్రై చేస్తాను. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. చాలా బాగుంటుంది. సో టేస్టీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు వంటరాని వాళ్ళు కూడా ఈ చెప్పిన పక్క కొలతలు చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. కొంచెం కూడా నీసు వాసన లేకుండా మనమైతే ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. మీరు ఎంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీరు లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. షేర్ చేయండి, మీరు చేసే షేర్ నాకు ఇంకొంచెం ఉపయోగపడుతుంది నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి. నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. డెఫినెట్గా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో ముందుకు వస్తాను.